హలో ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసే మొబైల్ బ్యాటరీ ఎంఏహెచ్ ఎంతో కింద కామెంట్ చేయండి. టాపిక్ ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండొచ్చు. బ్యాటరీ సేవింగ్ గురించి మనలో అందరం కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కొన్ని మొబైల్స్ లో 5000 6000 ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉన్న 1 డే ఛార్జింగ్ రావడం, ఈవెన్ హాఫ్ డే కంటే తక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా. బ్రో మాది కొత్త మొబైలే అయినా కానీ బ్యాటరీ డ్రైన్ అవుతుందంటే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఎందుకంటే కొత్త మొబైల్ కొన్నప్పుడు అది ఎంటీ ఫోన్, యాప్స్ కానీ ఏం ఇన్స్టాల్ చేసి ఉండవు. కానీ మనం అప్పుడప్పుడు ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి బ్యాటరీ అనేది అంతగా కన్స్యూమ్ చేయదు. మీరు ఫోన్ చూస్తున్నా కొద్దీ, మీ ఫోన్ లో స్టోరేజ్ పెరుగుతున్నా కొద్దీ, మీ ఫోన్ లో అప్లికేషన్స్ పెరుగుతున్నా కొద్దీ, బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతున్నా కొద్దీ బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. మొబైల్ డేటా యూజ్ చేయడం అండ్ అలాగే లొకేషన్ ట్రాక్ అవ్వడం, సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మొబైల్ ఛార్జింగ్ అనేది కూడా స్పీడ్ గా దిగుతుంది. సో ఈ వీడియోలో మీ బ్యాటరీ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి, మీ ఛార్జింగ్ ఎక్కువసేపు రావాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో ఒక 5 టిప్స్ అయితే చెప్తాను. ఓన్లీ ఈ 5 సెట్టింగ్స్ మీ మొబైల్లో చేస్తే సరిపోతుంది. లిటరలీ 1 డే అయితే మీ మొబైల్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో దట్ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో ఏంటో క్లియర్ గా అయితే అర్థమవుతుంది. 5 టిప్స్ లో ఫస్ట్ సెట్టింగ్ ఏంటో చూద్దాం. మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ లో డిస్ప్లే మీద క్లిక్ చేసి అడాప్టివ్ స్లీప్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్ ని ఆన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. ఇది నార్మల్ గా 120 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని వల్ల కూడా ఛార్జింగ్ అనేది కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది. దీన్ని హైలో పెట్టేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఆటో సెలెక్ట్ లో కానీ స్టాండర్డ్ లో కానీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆటో స్క్రీన్ ఆఫ్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ లెస్ దెన్ మినిట్ కంటే పెట్టుకోండి. అంటే 30 సెకండ్స్ బిలో పెట్టుకోండి. మంది ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో అయితే 5 మినిట్స్ 2 మినిట్స్ కూడా వాళ్ళ మొబైల్ అయితే పెట్టుంటుంది. అంతసేపు మీ స్క్రీన్ అనేది ఆన్ అయ్యి ఉంటే మీ మొబైల్ ఛార్జింగ్ అనేది కూడా అంత స్పీడ్ గా దిగుతూ ఉంటుంది. అన్నెసెసరీ ఫీచర్స్ అయితే కూడా మన మొబైల్లో ఆన్ అయ్యి ఉంటాయి. అదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. టైం చూడాలనుకుంటే మాత్రం లాక్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తుంటే మాత్రం మీకు నన్ను అడిగితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అసలు అవసరమే లేదు. కాబట్టి దీన్ని ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మనం లాక్ వేసినా సరే స్క్రీన్ అనేది కూడా ఆన్ అయ్యే ఉంటుంది. కాబట్టి దీని వల్ల కూడా మనకి బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ అవుతుంది. అలాగే ఈ డిస్ప్లే లోనే ఒక ఇంపార్టెంట్ థింగ్ అదే డార్క్ మోడ్. దీని వల్ల ఏమవుతుందంటే మోడ్ ఎస్పెషల్లీ AMOLED, OLED, సూపర్ AMOLED వంటి డిస్ప్లేలు ఉన్న వాళ్ళు డార్క్ మోడ్ ని ఆన్ చేసుకోండి. డార్క్ మోడ్ ని ఆన్ చేసుకోవడం వల్ల డిస్ప్లే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి, డీప్ బ్లాక్ లో కనిపిస్తాయి, పిక్సెల్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. వల్ల కూడా మీకు బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. సెట్టింగ్ చూసే ముందు ఈ సెట్టింగ్స్ ఒక్కో మొబైల్ లో ఒక్కోలా ఉంటాయి. మీ మొబైల్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కనెక్టివిటీ అంటే బ్లూటూత్ కానీ వైఫై కానీ మనం ఇక్కడి నుంచి ఆఫ్ చేస్తాం. కానీ ఆఫ్ చేసినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. అండ్ మొబైల్ డేటా అండ్ దీని వల్ల కూడా మనకి బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెర్చ్ బార్ లో లొకేషన్ అని సెర్చ్ చేయండి. మీకు వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఆఫ్ చేసినా సరే ఇక్కడైతే మనకి ఆన్ లోనే ఉన్నాయి. వెంటనే వీటిని ఆఫ్ చేసేయండి. లొకేషన్ అనేది ఆన్ లో ఉన్నప్పుడు కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో ట్రాక్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. థర్డ్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, అదే హ్యాప్టిక్స్ సెట్టింగ్. కాల్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా టైప్ చేసినప్పుడు కానీ వైబ్రేషన్ లా వస్తుంది కదా, దీని వల్ల కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కూడా అయిపోతూ ఉంటుంది. దీన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవాలి కాబట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి హ్యాప్టిక్స్ అని సెట్ చేస్తే వస్తుంది. సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే డైల్ ప్యాడ్ టోన్, టచ్ సౌండ్ అని ఇలా చాలా రకాల సౌండ్స్ అంటే వస్తాయి. ఇది ఏంటంటే మనం ఏదైనా నెంబర్ ని డైల్ ప్యాడ్ లో ఎంటర్ చేసినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, అలాంటి సౌండ్. కాబట్టి ఇలాంటి అవసరం లేని సెట్టింగ్స్ వల్ల కూడా మీ బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అవసరం లేని వాటి మీద క్లిక్ చేసి సింపుల్ గా ఆఫ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వైబ్రేట్ అండ్ రింగ్. మనకి మొబైల్ రింగ్ అయ్యేటప్పుడు మనకి వైబ్రేషన్ ఎందుకు, అసలు నార్మల్ గా మనకి జర్నీలో ఉన్నప్పుడైతే మనకి ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు వినపడదు కాబట్టి వైబ్రేట్ అయినా మనకి వినపడుతుంది. సో నార్మల్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్ లో ఉన్నప్పుడు కానీ ఫోన్ అనేది ఆటోమేటిక్ గా రింగ్ అవుతుంది కాబట్టి మనకి వైబ్రేషన్ అనేది కూడా అవసరం లేదు. సో కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఫోర్త్ సెట్టింగ్స్ వచ్చేసి మన మొబైల్లో కొన్ని అన్యూజ్డ్ యాప్స్ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేయకపోయినా సరే మన బ్యాక్గ్రౌండ్ లో అయితే రన్ అవుతూ ఉంటాయి. లైక్ అమెజాన్ ఇవ్వండి, హాట్స్టార్ కానివ్వండి. నేను యూజ్ చేయను కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనకి బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాటరీ మీద క్లిక్ చేస్తే ఎంత టైం మీకు పవర్ సేవ్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ కి వచ్చేసి యాప్స్ మీద క్లిక్ చేయండి. యాప్స్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్టర్ ఫోకస్ అనే యాప్ ఉంది కదా, ఈ యాప్ అయితే నేను యూజ్ చేయను. యాప్ నేను అంతగా యూజ్ చేయను కాబట్టి ఈ యాప్ మీద క్లిక్ చేసి బ్యాటరీ యూజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని ఉంటుంది. ఇది ఆన్ లో ఉంటే ఈ యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందని అర్థం. ఈ యాప్ నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఆఫ్
ఆఫ్ చేసుకుంటే ఇంక ఈ యాప్ మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం ఆగిపోతుంది. యాక్టివిటీలో పెట్టుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో యాప్ రన్ అవుతుంది కానీ మనకి బ్యాటరీ అనేది కూడా అంత కన్స్యూమ్ చేయదు. ఒకవేళ నాకు ఈ యాప్ తో అసలు అవసరమే లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ లో అంతగా రన్ అవడం అనేది ఉండదు. సో మీకు ఇలా అవసరం లేని యాప్స్ మీద క్లిక్ చేసి ఈ రెండు సెట్టింగ్స్ ని ఆఫ్ చేసుకోండి. బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి నోటిఫికేషన్ సెట్టింగ్. ఏదో ఒక యాప్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా నోటిఫికేషన్స్ రావడం వల్ల కూడా మీ బ్యాటరీ అనేది కూడా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. కాబట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి నోటిఫికేషన్ అని ఉంది కదా, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది. నాకు ఇది అవసరం లేదు కాబట్టి నోటిఫికేషన్ నేను పూర్తిగా ఆఫ్ చేసుకుంటున్నా. ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా యాప్ నోటిఫికేషన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ రింగ్ టోన్, వైబ్రేషన్ రెండు ఆఫ్ చేసుకోండి. వల్ల ఏమవుతుందంటే రింగ్ టోన్ కానీ వైబ్రేషన్ కానీ అనేది రాదు. సో దీని వల్ల కూడా మనం బ్యాటరీ అనేది కూడా సేవ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ సెట్టింగ్స్ అనేది కూడా మీ ఫోన్ లో ఆన్ చేసుకుంటే కంపల్సరీ 1 డే అయితే ఛార్జింగ్ వస్తుంది. కంపల్సరీ ఒక వర్కింగ్ డే అయితే వస్తుంది. మరీ మీద ఒక 3-4 సంవత్సరాల మొబైల్ అయితే అంతగా వర్క్ అయితే అవ్వకపోవచ్చు, కానీ మీరు చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు. సెట్టింగ్స్ ఆన్ చేసుకోక ముందు మీకు తొందరగా ఛార్జింగ్ దిగిపోవడం, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం స్లోగా దిగడం అనేది మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా వీడియో అయితే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది.